అదంతా అయిపోయింది ఆ కథ. ఏదో కొట్టాలి కొట్టాలి అంత అయిపోయింది కథ. ఇవాళ ఆ రోజు ఒక మాట అనేది విడిపోదాం అన్నదమ్ముల్లో కలిసి మెలిసి ఉందామని. ఇవాళ తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి వ్యక్తి, అది కాపు సంఘం కావచ్చు, అది తూర్పు కాపు సంఘం కావచ్చు, అది ఇంకే రాయలసీమ సంఘం కావచ్చు, ఏ సంఘమైనా అది మన వాళ్ళే అనే పూరి మాటలు బలంగా ఉంటుంది. రెండవది వాళ్ళనేమో అధికార పార్టీలో ఉన్నారు. మన ముందు మాతో అధికార పార్టీలో తప్పకుండా సరే. కమ్యూనిటీ హాల్ ఒక గొప్పతనం ఏంటంటే, కమ్యూనిటీ హాల్ చాలా మంది అనుకోవాలంటే ఏదో కాంతం అయిపోతుంది. కమ్యూనిటీ హాల్ అనేది ఒకటి ఉంటే మన గరీబుల ఇంటికి ఒక చుట్టాలు వస్తే హోటల్లో ఉంచలేరు వాళ్ళు ఇక్కడ నా చుట్టాలు సేదతీరే కేంద్రాలకు ఉండే ఆస్కారం ఉంటుంది. మొట్టమొదటిగా మన జాతిలో ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో ఇంతకుముందు చెప్పినట్టుగా వైద్యపరమైనటువంటి ఫెసిలిటీ ఇవ్వడం, విద్యాపరంగా డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కొంత సపోర్ట్ చేయడం, వాళ్ళు కొత్తగా వచ్చి వాళ్ళకి అనుగుణాన్ని బతకడానికి కొంత శక్తి కావాల్సిన ఆ శక్తిని దానపోసిన సంఘంగా తప్పకుండా మనకు అవసరం ఉందని చెప్పి భావిస్తున్నాం. సంఘం అంటేనే ఇలా ఎప్పుడన్నా అవసరం వచ్చినప్పుడు ఆదుకునే సంఘం కాబట్టి, సంఘటిత శక్తి ఉన్నటువంటి మాదిరిగా అదే కాబట్టి తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా మన కొంత ఊపిరిద్దామనేది కోరుతుంది. డెఫినెట్ గా దాతృత్వాన్ని పొందలేము. పైసలు చాలా మంది అక్కడ ఉంటుంది, కానీ ఇచ్చేవాళ్ళు కొద్ది మంది ఉంటారు. ఆ ఇచ్చేవాళ్ళు ఐడెంటిఫై చేసుకొని ఇలాంటి వారికి కూడా కొంత సాయం చేయాలి. మనం మొన్న బ్రహ్మాండంగా ఓటేసి గెలిపించింది. విన్నట్టుగా ఈ మరికాడు పార్లమెంట్ 30,40,000 ఓట్లు, 45 లక్షల ఓట్లు ఈ ఓట్లలో కొత్తగానే వచ్చినా నీ కళ్ళ ముందు ఈ స్థాయి కలిగిన బిడ్డలు కాబట్టి 25 నా రాజకీయ చరిత్ర కళ్ళ ముందు కదలవుతుంది కాబట్టి అది ఎటువంటి ఉండాలి, ఉంటే కొట్లాడతాం మన కోసం అని చెప్పేది ఇచ్చిండు. ఆ కొట్లాటలో తప్పకుండా మీకు ఏ సమస్య వచ్చినా, ఏ ఆపద వచ్చినా, ఏ అవసరం వచ్చినా మీ కుటుంబ సభ్యులాగా ఒకరిని ఉన్నాయని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి మనం చేస్తూ